నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పల్ బగాయత్లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోంది. ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తుఫాను ప్రభావంతో జగ్గయ్యపేట నియోజకవర్గ అన్నదాతల ఆందోళన. ధాన్యం మిర్చి పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు. సింహాచలం కొండపైకి వెళ్లే బస్సులలో అన్యమత ప్రచారం. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప్పల్ భగయత్లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మారేడ్పల్లిలో తన నివాసంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందులు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 13వ తేదీన నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. కలిసి చేసుకున్నా పర్లేదు. సనత్నారు అయితే అంతా కలిపి లాస్ట్ టైం ఎట్లయితే వెల్ఫేర్ సెంటర్లో చేసారో అట్లా వేసుకుంటాం. మన పోయి కూడా జయరాజ్ గారు మీకు యాజ్ యూజువల్గా మీకు లాస్ట్ టైం ఏదో అడిగారు, అది ఓకేనా మళ్ళీ ఇంకెక్కడన్నా అంటే కొంత పరిసరాలు పెట్టు కూడా అందరినీ చూడండి. చిన్న చిన్న చర్చస్ ఉంటే వాళ్ళని కూడా మాట్లాడి చూడండి. ఇది అయిపోయింది. రామ్గోపాల్ రెడ్డి ఇద్దరు లేదు, కొద్దిగా వాళ్ళకి ఇవ్వండి. మీకేంటంటే ఈసారి టైం కూడా ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా తక్కువ పడ్డది అనేది లేకుండా మీరు కూడా జాగ్రత్త తీసుకుంటారు. రామ్గోపాల్ రెడ్డి పెద్దలు లేదు, మీదంటే కూడా చేసుకుంటారు. అమీర్పేట మీరు కోఆర్డినేట్ చేసుకోండి. బేగంపేట ఒకటే కదా, ఎస్పీజీ అంటే కలిపి కదా. మీకు ఎస్పీజీని హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారు. అయితే మీకు ఏంటంటే మేము ఢిల్లీకి వెళ్తున్నాం, అది బెస్ట్ ఎక్కడ అనుకొని ఎస్పీజా లేకపోతే ఇక్కడ ఎస్పీ దగ్గర ఎక్కడ లేదు అమీర్పేట అక్కడ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు హ్యాండ్ రెండో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ప్రతి చర్చ్లో రిజిస్టర్ ఉంటుంది, ఎవ్రీ చర్చ్లో రిజిస్టర్ ఉంటుంది, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. దాని ప్రకారం ఇస్తే ఈజీ ఉంటుంది, మరి అట్లా ప్లాన్ చేయరాదు. అందరినీ మరి గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రభుత్వానికి కులాలు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. బట్ యేసు ప్రభు దీవెన మీకు అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా కానీ, రెండోది డెవలప్మెంట్ వెల్ఫేర్లో కానీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుని మీకు అందరికీ తెలుసు. మీ అందరికీ పర్సనల్ ఇన్వైట్ ఏంటంటే రేపు ఉప్పల్ బగాయత్లో ఫౌండేషన్ వేస్తుంది. దేశంలో రేపు మరి ఉదయం 10 గంటలకు అక్కడ వేస్తున్నారు. దయచేసి అందరూ కూడా మీరు అక్కడ 2 acres ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ సైట్ కూడా ఇచ్చిండ్రు. దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసి 2 crores. కాబట్టి మన క్రిస్టియన్ భవన్ ఉప్పల్ బగాయత్ అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని నిజామాబాద్లో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి 100 మంది నాయకులు కార్యకర్తలు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గులాబీ కండువలతో వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ, సిబిఐ పేర్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తెల్కపల్లి ఎంపీపీ సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం కొండపైకి వెళ్లే బస్సులలో అన్యమత ప్రచారం చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన సింహాచలం దేవస్థానం ఆవరణలో అన్యమత ప్రచారం జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల ఆవరణలో అన్యమత ప్రచారాన్ని తక్షణమే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని, హిందూ దేవాలయాల వైపు అన్యమత ప్రచారం కోసం వస్తున్న వారిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంటే టాక్సీ వాళ్ళు కూడా అదే పరిస్థితి అవుతుంది, మరి చేయలేం కదా. తీసేవే హలో క్రిస్టియన్స్, ఇదే పరిస్థితి ఇక్కడ సింహాచలం దేవస్థానం దగ్గర. ఇంత ఘోరంగా అన్యమత ప్రచారానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సింహాచలం దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారులు ఎలాంటి వీడియో వల్లే కాబట్టి స్టిక్కర్ తీయాలన్న లేదు వెళ్ళకూడదు. మీకు చూడండి చదవండి, చదివారు కదా, తీసేయాల స్టిక్కర్ తీసేయాలి. సైడ్ పెట్టు, అది లేదన్నా, లేదు మీకు ఒకటి కావచ్చు. బండి ఆడ పెట్టా, స్టిక్కర్ తీసారు, లేదంటే బండి పక్కన పెట్టేసా. స్వామి స్టిక్కర్ తీయాలండి, ఇది సీరే. అక్కడ బోర్డు కూడా చూసారు కదా, స్టిక్కర్ తీయాలి. బోర్డులు అలాంటి స్టిక్కర్లు అంటే అలా లేదు అక్కడ. దేవుళ్ళందరూ నీకు ఒకటి కావచ్చు, మాకు కాదు. బస్సుల్లోనే ఇది చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ మాకు. అది 100% కదా. లోపల డైరెక్ట్గా గుడి దగ్గరికే వెళ్ళి మత ప్రచారాలు చేస్తున్నారు మన వాళ్ళని. తీస్తే అవుతుందేమో చూడండి పేరు. తీసేయాల, తీసేయండి మొత్తం. వస్తుంది వెయిట్ మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లోని వివిధ బస్తీలలో పాడైన తాగునీటి పైప్ లైన్లను పునరుద్ధరించాలని, చేతి పంపులు, డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే అహ్మద్ బాలాల జలమండలి అధికారులను ఆదేశించారు. పూసల బస్తీ, చేపల మార్కెట్, రెడ్డి బస్తీ, హరిజన్ బస్తీలలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా, చేతి పంపుల నిర్వహణను పరిశీలించారు. गाड़ी लेके गाड़ी लेके मॉर्निंग बंद करते ऊपर आना पड़ता बंद అవి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మాకు వాటర్. సమ్మర్ 2 बजे बंद हो जाएगा. అసలు చాలా నీళ్ళు మోస్తున్నాం మేము. वो टाइम में भी नहीं आ रहा. मैडम की కూడా వచ్చింది, మేడం కూడా తెలుసు. డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమ్ నాకి రామ్ అది అదృష్టం అది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు సార్. డబుల్ బెడ్రూమ్ వస్తుంది. సాయనా నమస్తే అన్న. నమస్తే. देखो
ఏం ప్రాబ్లం దిగా నీకు మేడం इसके अंदर में पानी है तो बस है ना भाई जरूर అప్లై చేసుకున్నా వచ్చే రసీదులు పట్టుకొని పోదాం ऊपर अच्छा है नीचे अच्छा है ये एक बेल्ट में प्रॉब्लम है क्या प्रॉब्लम है क्यों प्रॉब्लम है लाइन नहीं है बोलो भाई लोगों के सामने बोलो मेरे को अलग क्या अकेले में बोलने का बात है क्या पूरा वाला सब जगह बंद करो तुम खाली ये 10 घर कैसा बंद करेगा पानी नहीं आया तो मोटर लगाते पानी आया तो कोई भी कहीं को लगाता मोटर बंद करा के देगा तो पानी सप्लाई सप्लाई क्या बढ़ेगा 5వ విడత మహాసంగ్రామ పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళా కార్యకర్తలు మంగళహారతులతో ఘన స్వాగతం పలకగా పాదయాత్రలో భాగంగా ఒగ్గు, డప్పు, గుస్సాడి కళాకారుల నృత్యం కన్నుల పండుగగా జరిగింది. నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర చీఫ్ పర్యటించడం మరింత బలం చేకూరినట్టయిందని పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. अरे बाबू फोटो बोल रहा भैया గత 2 రోజులుగా మాండోస్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో భారీ వృక్షం నేల కొరిగింది. తిరుమల బాలాజీ బస్టాండ్కు ఆనుకొని ఉన్న ఏఎన్సీ కాటేజెస్ వద్ద ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ఆ సమయంలో అదే దారిలో వెళ్తున్న పారిశుద్ధ కార్మికులు తప్పించుకునే ప్రయత్నం చేసినా చెట్టు పడిపోవడంతో స్వల్ప గాయాల పాలయ్యింది. విజిలెన్స్ సిబ్బంది ఆమెను వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది వృక్షాల కటింగ్ యంత్రాల ద్వారా చెట్టు శిథిలాలను తొలగించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి రామచంద్రాపురం వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారులో 5 వ్యక్తులు ఉండగా వీరిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాల్యుబుల్ ఏమోనండి సంచులు ఏందో ఇవేంటో అండి లోపల పెట్టయితే పోయింది. చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం కుప్పంలోని పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు, ఉచిత కంటి చికిత్స నిర్వహిస్తున్నామని అన్నారు. పిఎస్ ఆసుపత్రిలో ప్రతి నెల 2వ శనివారం కంటి చికిత్సలు చేస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 300 మంది వృద్ధులకు కంటి చికిత్స అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు సెల్వం సెంథిల్, సురేష్, మతిన్, ప్రకాష్, శివనారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ తరఫున ప్రతి 2వ శనివారము కుప్పం పూర్వ ప్రజలకి, ముఖ్యంగా నిరుపేదలకి నేత్రంపై అవగాహన కల్పించే విధంగా, అదేవిధంగా ఉచిత నేత్ర చికిత్స మరియు దానిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీస్ మన పిఎస్ మెడికల్ కాలేజ్ ద్వారా మనం ప్రతి 2వ శనివారం చేస్తున్నాము. ఇప్పటిదాకా దాదాపు 300 పైగా నిరుపేద వృద్ధులకు కావచ్చు,
మరియు యూత్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్యాట్రాక్ట్ సర్జరీస్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాగా సక్సెస్ అయినారు, ఒకరికి కూడా ఫెయిల్యూర్ కాలేదు. కాబట్టి నేత్రం నయనం ప్రధాని అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి 2వ శనివారం మన లయన్స్ క్లబ్ తరఫున ఉచిత నేత్ర చికిత్స మరియు ఉచిత క్యాట్రాక్ట్ సర్జరీస్ నిర్వహించబడ్డది. వస్తే వాళ్ళు బస్సులో కొనుక్కొని మెడికల్ పోతారు, మన చేతికి ఇచ్చేయలేకుండా ఆడ పిలుస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ తరఫున ప్రతి 2వ శనివారము కుప్పం పూర్వ ప్రజలకి ముఖ్యంగా నిరుపేదలకి నేత్రంపై అవగాహన కల్పించే విధంగా, అదేవిధంగా ఉచిత నేత్ర చికిత్స మరియు దానిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీస్ మన పిఎస్ మెడికల్ కాలేజ్ ద్వారా మనం ప్రతి 2వ శనివారం చేస్తున్నాము. ఇప్పటిదాకా దాదాపు 300 పైగా నిరుపేద వృద్ధులకు కావచ్చు మరియు యూత్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్యాట్రాక్ట్ సర్జరీస్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాగా సక్సెస్ అయినారు, ఒకరికి కూడా ఫెయిల్యూర్ కాలేదు. కాబట్టి నేత్రం నయనం ప్రధాని అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి 2వ శనివారం మన లయన్స్ క్లబ్ తరఫున ఉచిత నేత్ర చికిత్స మరియు ఉచిత క్యాట్రాక్ట్ సర్జరీస్ నిర్వహించబడ్డది. వస్తే వాళ్ళు బస్సులో కొనుక్కొని మెడికల్ పోతారు, మన చేతికి ఇచ్చేయలేకుండా ఆడ పిలుస్తాను. నీ పేరు పెట్టి పిలిచి నీకేం కావాలో వాళ్ళు చేస్తారు. సమస్య ఉంది. ఫోటోస్ కూడా కావాలి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాచాకుంట గ్రామానికి చెందిన దళిత వికలాంగుడిపై అధికార టీఆర్ఎస్ అగ్రకుల సర్పంచ్ చెప్పుతో విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండించింది. బీఎస్పీ నాయకురాలు ప్రియదర్శిని మేడి ఆధ్వర్యంలో నార్కట్పల్లి బస్టాప్ దగ్గర నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అగ్రకుల అహంకారంతో దళిత వికలాంగుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. कमावत गणनाकत्व वर्धिल्लाले वर्धिल्लाले, कमावत गणनाकत्व वर्धिल्लाले वर्धिल्लाले, कमावत गणनाकत्व वर्धिल्लाले वर्धिल्लाले. बीसीएससी एसटी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसीएससी एसटी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसीएससी एसटी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. ఏను గుర్తుకే ఏను గుర్తుకే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा, वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा, वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा. गड्डी वल्ला पालन राजने उच्चलाले क्या उच्चलाले उच्चलाले, अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले, अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले, अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం वर्धिल्लाले वर्धिल्लाले, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం वर्धिल्लाले वर्धिल्लाले. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఖబర్దార్ దొంగ దోపిడి పాలకులారా, ఖబర్దార్ ఖబర్దార్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్,
పార్టీ జిందాబాద్ జిందాబాద్ రేణు గుర్తుకే ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ఉత్తమావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉత్తమావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉత్తమావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విదేశ మూలవాసుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విదేశ మూలవాసుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ రేణు గుర్తుకే రేణు గుర్తుకే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा गड्डी वल्ल बाल राजने उच्चलाले क्या उच्चलाले अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले अक्का मायावती गारी नायकत्व उच्चलाले उच्चलाले डॉक्टर प्रवीण कुमार गारी नायकत्व డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ దొంగ దోపిడీ పాలకులారా ఖబర్దార్ ఖబర్దార్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ రేణు గుర్తుకే రేణు గుర్తుకే రేణు గుర్తుకే బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విదేశ మూలవాసుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విదేశ మూలవాసుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ దళితుల హక్కులే దళితుల హక్కులే దళితుల హక్కులే పేదల హక్కులే పేదల హక్కులే సస్పెండ్ చేయాలి వెంటనే బాలకుంట సర్పంచ్ని సస్పెండ్ చేయాలి బాలకుంట సర్పంచ్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పల్ బగాయత్లో ఈ నెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోంది, ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తుఫాను ప్రభావంతో జగ్గయ్యపేట నియోజకవర్గ అన్నదాతల ఆందోళన, ధాన్యం మిర్చి పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు. సింహాచలం కొండపైకి వెళ్లే బస్సులలో అన్యమత ప్రచారం, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ధ్వజం. ఇక ఈవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.